ప్రియులారా, అందరికీ ప్రైజ్ లార్డ్. మరొకసారి దేవుడు గొప్ప అవకాశాన్ని ఇచ్చి ఆయన ఒక మాటలు తెలియపరచడానికి ఇచ్చిన గొప్ప ఆయన స్తోత్రములు. ప్రియులారా, మరొకసారి దేవుడు మనందరినీ ఒక రీతిగా కలిసి ఈ యొక్క వాక్యాన్ని మరొకసారి ఒక వీడియో ద్వారా మనం మీ అందరికీ షేర్ చేయడానికి ఆయన ఇచ్చిన గొప్ప ఆయనకి స్తోత్రములు. అయితే ప్రియులారా, ప్రార్థన చేసి ఈ యొక్క కొద్ది మాటలు ప్రారంభించుకుందాం. చిన్న ప్రార్థన. సకల ఆశీర్వాదములకు ప్రభువా నీకే స్తోత్రములు. మీరు ఒక మంచి అవకాశాన్ని చేసి మరొకసారి ఒక మాట తెలపడానికి ఇచ్చిన గొప్ప స్తోత్రములు. మీ కృపను మీకు వాగ్దానం మా నుంచి మా మీద నడిపించమని యేసు పరిశుద్ధ అడిగి విడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, నేను ఈరోజు మీతో ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను. ఏంటి ఆ మాట అంటే, క్రైస్తవ జీవితంలో ఏమి కొద్దిపోయిందో ఈ జనరేషన్లో మనం చూసినట్లయితే తగ్గింపు అనేది చాలా చాలా కొద్దివైపోయింది. ప్రియులారా, ఇప్పుడు ఎవరైనా ఎవరి దగ్గరికి వెళ్ళినా వాళ్ళు అనుకుంటున్నారు నేను గొప్ప అంటే నువ్వు గొప్ప, నువ్వు గొప్ప అంటే నేను గొప్ప అనుకుంటున్నారు. కానీ ప్రియులారా, ప్రభు అంటున్నాడు, మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఆయన ఒక మాట అంటున్నాడు కదా మనతోటి, తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడివాడు తగ్గింపబడును. దీనికి స్తోత్రం. ప్రియులారా, అయితే మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఒక మాట దేవుడు మనతో చెప్తున్నాడు స్పష్టంగా. ఏంటంటే, తగ్గింపు జీవితం కలిగి ఉండాలి. తగ్గింపు జీవితం కలిగి ఉండడం వల్ల నీకేం ప్రయోజకరం అంటే, దేవుడు నువ్వు ఊహించిన రీతిలో హెచ్చిస్తానన్నాడు. దీనికి స్తోత్రం. అయితే నేను ఒక ఉదాహరణ మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. ఎవరంటే మనందరికీ తెలిసిన వ్యక్తి. ఆ యొక్క వ్యక్తి పేరు ఎవరంటే, నేను అవుట్ ఆఫ్ బైబిల్ చెప్తున్నాను ప్రియులారా, అది ఎవరంటే మహేంద్ర సింగ్ ధోని. అయితే మనం చూసినట్లయితే మహేంద్ర సింగ్ ధోనిని ఎంత తగ్గింపు జీవితం కలిగి ఉన్నాడంటే, ఆ యొక్క కప్పు గెలిచిన తర్వాత ఏ ఫార్మాట్లో మనం చూసినా కప్పు గెలిచిన తర్వాత ఎవరైనా కెప్టెన్సీ సెలబ్రేట్ చేస్తారు. కానీ మహేంద్ర సింగ్ ధోని అలా చేయడు ప్రియులారా. ఏం చేస్తాడంటే, ఆ యొక్క కప్పు ఇతరులకు ఇచ్చి, అంటే పక్కన ఉన్న ప్లేయర్లకు ఇచ్చి వెనక్కి నిలబడతాడు. దట్స్ వీ కాల్ ద హంబుల్నెస్. అది మనం తగ్గింపు జీవితం కానీ తగ్గింపు జీవితం కింద కాకిష్టం ప్రియులారా. అయితే ప్రియులారా, అటువంటి తగ్గింపు జీవితం ఒక క్రైస్తవుని ఎరగని వ్యక్తి మహేంద్ర సింగ్ ధోని అంతటి తగ్గింపు జీవితం కలిగి ఉంటే, ఒక క్రైస్తవుల కింద యాజ్ వీఆర్ క్రిస్టియన్స్, బట్ మనం ఎంత తగ్గింపు జీవితం కలిగి ఉండాలి ప్రియులారా. అయితే ప్రియులారా, ఎందుకంటే ఒక మాట, మనం తగ్గించుకుని ఉన్నాడలా, మనం తగ్గింపు జీవితం కలిగి ఉన్నాడలా, మన తగ్గింపు బ్రతుకు కలిగి ఉన్నాడలా మనకేం కలుగుతుందంటే, దేవుడు ఊహించిన రీతిలో హెచ్చిస్తానన్నాడు. దీనికి స్తోత్రం ప్రియులారా. కాబట్టి మనం ఏం కలిగి ఉండాలంటే, తగ్గింపు జీవితం కలిగి ఉండాలి, తగ్గింపు విధానం కలిగి ఉండాలి, తగ్గింపు ప్రవర్తన కలిగి ఉండాలి, తగ్గింపు విధేయత కలిగి ఉండాలి, తగ్గింపు నడవడిక కలిగి ఉండాలి ప్రియులారా. అయితే మరి ఆ యొక్క విషయము, ఆ యొక్క తగ్గింపు అనే విషయం మన జీవితంలో, మానవ జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైనది. అలాగే హెచ్చించుకోవడం వల్ల ఏమవుతుందంటే ప్రియులారా, దేవుడు అంటున్నాడు, తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడును. దానికి స్తోత్రం ప్రియులారా. అయితే మన జీవితంలో మనం ఎన్నోసార్లు మన సెల్ ఫోన్ చూసి, మన యొక్క విధానం చూసి మనం హెచ్చించుకుంటుంటాం, మన యొక్క ప్రవర్తనను, మన యొక్క జీవితాన్ని హెచ్చించుకుంటుంటాం. అయితే ప్రియులారా, అలా చేసుకుని ఆడాల మనం ఏమవుతామంటే, మనం గొప్పవారు అనుకుంటాం. కానీ ఒక విషయం పెట్టుకుని ప్రియులారా, మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం. అయితే ఒక విషయం ప్రియులారా, తగ్గింపు జీవితం ద్వారా ఉండడం వల్ల ఏం కలుగుతుంది అంటే, పరలోక రాజ్యంలో అధిక దీవెన కలుగుతుంది. హెచ్చింపు జీవితం కలిగి ఉండడం వల్ల ఏం కలుగుతుంది అంటే ప్రియులారా, నీకు విషయం చెప్పడం ఎంత బాధాకరమైన విశేషమైనా కానీ దేవుడి రాజ్యం మనం ప్రవేశించలేము, దేవుని రాజ్యంలో మనం ఉండలేము. ఎందుకంటే హంబుల్నెస్తో ఉన్న వాళ్ళు మాత్రమే పరలోక రాజ్యం సమీపించగలరు, ఆయన నీతిని చూడగలరు. అవును కదా, దేవుడు అంటున్నాడు, తగ్గించుకుని ఉండండి, తగ్గింపు జీవితం కలిగి ఉండండి. ప్రియులైతే మనం అటువంటి జీవితం కలిగి ఉందాం. ఎందుకంటే తగ్గింపు జీవితం ద్వారా సో మెనీ బెనిఫిట్స్ దేర్ ఆర్ వెన్ వీఆర్ హ్యావ్ హంబుల్నెస్. మనం ఎప్పుడైతే తగ్గింపు జీవితం కలిగి ఉంటామో, మనం ఎప్పుడైతే తగ్గింపు అనే విధానం కలిగి ఉంటామో, చాలా విషయాలు మనకు మంచిగా జరగబోతున్నాయి పిల్లలు. కానీ మనం ఎప్పుడైతే హెచ్చించుకుంటామో మనకు తెలియదు, మనం హెచ్చించుకుంటుంటాం, మనం గొప్ప చెప్పుకుంటుంటాం. అది చాలా చెత్త విషయం ప్రియులారా. కాబట్టి అది మనం మార్చుకుందాం, మనం దేవుని కొరకే తగ్గించుకుని ఉందాం, దేవుని స్వార్థ నిమిషమే తగ్గించుకుని ఉందాం. అది మనకు ఎంతో ఆశీర్వాదము. హెచ్చింపు జీవితాన్ని కాకుండా తగ్గించుకునే జీవితాన్ని కలిగి ఉందాం. దేవుడు మనందరినీ మరింత అటువంటి తగ్గింపు జీవితం ఇచ్చి మరింత ఆశీర్వదించును గాక. ఆమేన్. ఇటు మాటలు దేవుడు దించి ఆశీర్వదించును గాక. ఆమేన్.